హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు వీడియోలో రేపు మన గ్రాడ్యుయేషన్ కమెన్స్మెంట్ ఉంది. సో టుమారో ఇస్ May 8th. యాక్చువల్గా మనది లాస్ట్ ఇయర్ ఉండాలి May 2025లో, బట్ మనం అప్పుడు గ్రాడ్ వాక్ని పోస్ట్ పోన్ చేసాం ఒక 1 ఇయర్కి. సో ఇప్పుడు రేపు May 8th ఈవినింగ్ 4 PMకి ఉంది. సో 3 PM కల్లా అక్కడ ఉండాలి. సో దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి దట్ అదనమాట. అండ్ అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, యూ కెన్ ఫాలో మీ దేర్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, మనకి పెద్ద మంచి బట్టలు ఏం లేవు, లైక్ క్యాజువల్ మంచి షర్ట్ అండ్ ప్యాంట్ అయితే ఉన్నాయి. బట్ ట్రై చేద్దాం ఊరికే ఎక్కడైనా మంచి బట్టలు కొనడానికి. ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా, ఇక్కడ నుంచి స్టోన్ బ్రెడ్ ఫ్రిస్కో మాల్ దగ్గరే. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా షాపింగ్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఐఎమ్ నాట్ షూర్, ఏమన్నా మంచి బట్టలు దొరికితే కొందాం. అంటే నాకు పెద్ద ఏదో ఇంకా 10 నిమిషాలు మహా అయితే 1 మినిట్ కూడా ఉన్నాం స్టేజ్ మీద, మహా అయితే 20 seconds ఉంటాం. సో మంచి ఫొటోస్ దిగడానికి కానీ అలా. గ్రాడ్ గౌన్ ఉంది, గ్రాడ్ గౌన్ నేను $135-140 పెట్టి లాస్ట్ ఇయరే కొన్నా. అది అట్లా నీట్గా అలా పెట్టుందనమాట. లాస్ట్ ఇయర్ ఎందుకు నడవలేదంటే ఏమో తెలియదు, అప్పుడు వెళ్ళాలనిపించలా. సో ఇంకా అలా పోస్ట్పోన్ చేసాం. సో పోస్ట్పోన్ చేసి ఈ ఇయర్కి మళ్ళీ డిసెంబర్కి పోస్ట్పోన్ చేసాం. బట్ డిసెంబర్లో కూడా నడవలా. డిసెంబర్ నుంచి మళ్ళీ మేకి పోస్ట్పోన్ చేసి ఇప్పుడు మేలో మనం గ్రాడ్ కమెన్స్మెంట్కి వెళ్ళబోతున్నాం. సో నేను గ్రాడ్ అయ్యేది వచ్చేసి UNT నుంచి. రేపు UNT కొలీజియం అని ఉంటుంది మన డెంటన్లోనే, ఇంటి నుంచి కరెక్ట్గా 10 minutes. రేపు కూడా ఆఫీస్ ఉంది, చూద్దాం. మార్నింగ్ ఆఫీస్కి వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోవటమా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం అనేది ఇంకా ఏం తెలీదు. సో అది కూడా ప్లాన్ చేయాలి. మోస్ట్లీ నాకు తెలిసి మార్నింగ్ మీటింగ్ ఉంది. సో ఆఫీస్కి వచ్చి వెంటనే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం 11-12కి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి 3 కల్లా అక్కడికి వెళ్ళిపోదాం అని ప్లాన్. సో నో లెట్స్ గో అండ్ సీ ఇఫ్ వీ కెన్ ఫైండ్ సమ్ గుడ్ క్లోత్స్. దొరికితే కొందాం, షాపింగ్కి వెళ్దాం. లెట్స్ గో. సో స్టోన్ బ్రెడ్ మాల్ పక్కనే ఉన్నాం. ఐఎమ్ ఎట్ బీడబ్స్. లైట్గా ఆకలేస్తుంది. సో లంచ్ తినేసి ఒక 20-30 minutes. సో ఆ తర్వాత వెనకమాల కరెక్ట్గా ఇక్కడ బీడబ్స్ ఉంది, వెనకమాలే స్టోన్ బ్రెడ్ మాల్. సో లెట్స్ హ్యావ్ సమ్ లంచ్ అండ్ దెన్ గో ఫర్ షాపింగ్. సో ఐ జస్ట్ హ్యాడ్ మై లంచ్. అండ్ పక్కనే మెన్స్ వేర్ హౌస్ అని ఒక స్టోర్ ఉంది, మాల్కి బయట. ఇక్కడ నుంచి జస్ట్ 3 minutes. యాక్చువల్గా నార్త్ స్టార్ ర్యాక్లో చూద్దాం అనుకున్న మాల్లో, ఆర్ మేసీస్ ఉంది అక్కడ చూద్దాం అనుకున్నా. బట్ ఈ పక్కన ఇంకోటి మెన్స్ వేర్ హౌస్ ఉంది. ఫస్ట్ ఇది చూసి ఇక్కడ దొరకకపోతే మాల్లోకి వెళ్తా, లేదంటే ఇక్కడ దొరికితే ఇక్కడే కొనేస్తా. సో లెట్స్ గో. ఇట్స్ అరౌండ్ 2-3 minutes పక్కనే. ఈ స్టోర్లో మనం అనుకున్నన్ని మోడల్స్ ఏం లేవు. యాక్చువల్గా ఎక్కువ లైట్ కలర్స్ ఉన్నాయి. నాకు గ్రీన్ కానీ మేబీ బర్గండీ రెడ్ లాంటి టైప్ అనుకున్నా, బట్ అలాంటి కలర్స్ ఏం లేవు. మోస్ట్లీ కామన్ కలర్స్ లైక్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ అలా ఉన్నాయి. సో లెట్స్ జస్ట్ హాప్ ఆన్ టు స్టోన్ బ్రెడ్ మాల్. అక్కడ ఇంకో స్టోర్స్లో ఇంకేమైనా ఉంటాయేమో ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. I like this green color. So మన UNT mean green లాగా. This is a little light. ఇక్కడ ఇంకో గ్రీన్ ఉంది, దట్స్ మోర్ లైట్. ఇది ఇంకా లైట్ గ్రీన్. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి ఇందాక షాప్ మీద పోలిస్తే. దెర్ ఆర్ సో మెనీ. కాకపోతే ఇవి స్లిమ్ ఫిట్, మనం మరీ అంత స్లిమ్ కాదు, రెగ్యులర్ చూసుకోవాలి మనం. లెట్స్ స్టార్ట్ ట్రయింగ్ దిస్ బ్లాక్ వన్. మళ్ళీ చివరికి తిరిగి బ్లాక్కే వచ్చా. ఏమో మైండ్ అటు ఇటుగా ఉంది. సో జస్ట్ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ సైజ్ చూద్దామని. ఇది లాంగ్, నాకు లాంగ్ మరీ పొడుగైంది. సో మేబీ షార్ట్ తీసుకోవాలి ఆర్ రెగ్యులర్ తీసుకోవాలి. లెట్స్ ట్రై దిస్ గ్రీన్ వన్. ఇందాకది బ్లాక్ విత్ వైట్ షర్ట్, బట్ దిస్ ఇస్ ఎ గ్రీన్ విత్ బ్లాక్ షర్ట్. షూస్ కూడా కొనాలి నేను, ఫార్మల్ షూస్. యాక్చువల్లీ చాలా షూస్ ఉన్నాయి, బట్ ఫార్మల్ లేవు. దిస్ ఇస్ హౌ దిస్ లుక్స్.
ఫైనల్లీ టుక్ దిస్. వెళ్ళి బిల్లు ఇచ్చేసుకొని బయలుదేరిపోదాం. ఫైనల్లీ వీ గాట్ ఇట్ ఇన్ మేసీస్. సో ఇక్కడ తీసేసుకొని ఇప్పుడు ఫార్మల్ షూస్ కొనే ఓపిక లేదు. సో ఇంటికి ఆర్డర్ చేసేస్తాను, రేపు పొద్దున్నే వచ్చేస్తాయి. సో అదనమాట. ఇంకా రేపు రెడీ అయ్యి రేపు మధ్యాహ్నం 3కి వెళ్ళేటప్పుడు కలుస్తాను. లెట్స్ గో, సీ యూ టుమారో. The next day. Hey guys, so it's May 8th and it's 12 PM. సో ఆఫీస్లో ఉన్న మీటింగ్ అయిపోయింది, వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్లాన్ ఏంటంటే ఇంటికి వెళ్ళేసరికి ఒక 40 minutes పడుతుంది. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి, మన సూట్ నిన్న కొన్నది కూడా ఇంకా కార్లోనే ఉంది, పైకి కూడా తీసుకెళ్ళా. సో రెడీ అయ్యి 2:45 కల్లా అక్కడికి వెళ్తే 3కి లోపలికి పంపిస్తారు. సో దట్స్ ద ప్లాన్. సో లెట్స్ గో అండ్ రెడీ అయ్యి మిమ్మల్ని డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు కలుస్తాం. అండ్ ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఇంత మంచి సూట్ వేసుకున్న పైన నల్ల గౌతం వేసుకుంటే లోపల ఎవడేం బట్టలు వేసుకున్నాడో ఎవడికి కనపడదు. సో ఇంకా 3 కల్లా రమ్మన్నారు కదా అని చెప్పి కరెక్ట్గా 15 minutes ముందు స్టార్ట్ అయ్యాం. పెద్ద ట్రాఫిక్ లేదు అండ్ అక్కడ కూడా జనాలు ఎక్కువేం లేరు. ఇంతకు ముందు ఇయర్ అయితే అసలు ఆ కార్లకి ఆ ట్రాఫిక్కి అరగంట పట్టేది బయట. సో ఇంకా అలా దిగేసి కరెక్ట్గా షార్ప్ 3 అంటే 3కి లోపలికి వెళ్ళాం. బట్ లోపల ఎవరు రాలా. సో అలా కొంచెంసేపు ఫోటోలు వీడియోలు దిగి ఇంకా మన నేమ్ కార్డు పిక్ చేసుకోవాలి అక్కడ పైకి వెళ్ళి. సో బేసికెళ్ళి ఇంకా మన స్టూడెంట్ ఐడి వాళ్ళకి చూపిస్తే మన నేమ్ రాసి ఒక ఎల్లో కలర్ కార్డు మీద నేమ్ కార్డు ఇస్తున్నారు. సో అది మనం స్టేజ్ మీద చూపిస్తే మన పేరు అక్కడ వస్తుంది అనమాట. సో నేమ్ కార్డు తీసుకొని ఇంకా 30 లక్షలు పెట్టి చదివాం కానీ గౌన్ ఎలా వేసుకోవాలో కూడా రాదు. సో ఇంకా అక్కడ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకా అక్కడ నుంచి ఒక 10 నిమిషాలు ముగ్గురు అది సెట్ చేయించేసుకొని ఇంకా అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో లైన్లో రాసి పెట్టి ఉంటాయి అన్నమాట పైన. బట్ అవన్నీ పట్టించుకోకుండా మేము అక్కడ నుంచి వాళ్ళనుకుంటే అక్కడ నుంచొని కరెక్ట్గా 4 అంటే 4 కల్లా లోపలికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇంకా అలా లోపలికి ఎంటర్ అయ్యాం మనం కొలీజియం లోపలికి. ఇంకా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు బయట. సో ఇంకా అలా అందరం లోపల కొలీజియంలోకి వెళ్ళి సెటిల్ అయి కూర్చునేసరికి ఒక 15-20 minutes అలా పట్టింది. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళ నేషనల్ యాంథమ్ స్పీచ్లతో స్టార్ట్ చేసి ఇంకా 1 by 1 పిలుస్తున్నారు. We thank you for your service, and we hope that your example inspires our graduates to lead with both honor and possibility. Now more than ever, the world needs leaders who can work together to solve complex challenges with integrity, compassion, and resilience. జస్ట్ ఇప్పుడే మన ముందు లైన్ వాళ్ళు వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ మనమే కరెక్ట్గా లోపలికి వచ్చి అరౌండ్ 45 minutes అలా అవుతుంది. 4:45 అయింది. సో ఇంకా నేమ్ కార్డు తీసుకొని రెడీ, ఇప్పుడు మనల్ని లేపుతారు. సో లెట్స్ గో అండ్ వాక్ ద స్టేజ్. Nilesh Chandra Alapati. 30 లక్షల విలువ గల సర్టిఫికేట్, కానీ లోపల సర్టిఫికేట్ ఉండదు. అండ్ ఇప్పుడే ఇంటికి వచ్చాం. దట్స్ హౌ ఇట్ వెంట్. లాస్ట్ టైం 2025లో 2 గంటలు పైన పట్టినట్టుంది మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు. హాల్ మొత్తం నిండిపోయింది. అండ్ ఇప్పుడు లిటరల్ హాఫ్ ఉన్నారనమాట కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మొత్తం. లాస్ట్ టైం ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సపరేట్గా చేశారు గ్రాడ్. ఈసారి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మొత్తం చేసినా కానీ లిటరల్ మేము లోపల ఇంకా మేము కొంచెం ఆతృతపడి 3K రమ్మంటే 3K వెళ్ళిపోయాం. లోపల గంట నుంచి ఉన్నాం, కాళ్ళు నొప్పులు పుట్టినాయి. అండ్ పైన గ్రాడ్ కోట్ వేసుకొని లోపలంతా చెమటలు పోసేసి సూట్ వేసుకొని కొంచెం బాగానే విపరీతంగా. బట్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి ఎగ్జాక్ట్ 50 minutesలో అయిపోయింది. ఒక 5 minutes ముందు స్పీచ్ ఇచ్చారు, 5 minutes లాస్ట్లో స్పీచ్ ఇచ్చారు. మొత్తం మీద ఒక గంట 10 నిమిషాలు. ఇంకా అయిపోయిన తర్వాత అందరం బయటకు వచ్చి అక్కడక్కడ యూఎన్టీ ప్రెమిసెస్లో ఫోటోలు దిగి ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర కూడా ఒక 10 నిమిషాలు ఫోటోలు దిగాం. విపరీతంగా ఆకలేస్తుంది, వాటర్ లేవు, డిహైడ్రేట్ అయిపోయాం. సో బిర్యానీ తీసుకొని వచ్చాం. వెళ్ళి ముందు ఫుల్గా వాటర్ తాగాలి. దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా బాయ్.